అంటే ఒకటి చెప్పండి, ఎందుకంటే అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో కాదు. వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? కాదు కాదు ఆ. అధికారం అధికారం వచ్చేదాకా బాగున్నారు కదా, అధికారం ఇద్దరు కోసం కలిసి అయితే ఉన్నారు. ఎప్పుడో గొడవలు ఏంటింది కదా. అదే నేను చెప్తుంది. ఉమ్, అధికారం అధికారం వచ్చిన కోసం తర్వాత కాదు, వాటాలో వచ్చిన ఆస్తుల గొడవలని కోసం ఒకరు అనేది చెప్తారు. ఇప్పుడు మొన్న అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఎందుకంటే ఇద్దరికి ఎంత అవసరమో అంతా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చేసే వెళ్ళారు. ఉమ్. ఆయన ఉండగానే అన్ని పార్టీషన్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఏం ఆశిస్తున్నారు, ఎవరు వెనకుండి ఇది నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు. తెలిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు కదా. ఇంకెవరున్నారు ఇంకా వెనక అంటే నడిపించడానికి? అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ. వాళ్ళ ముగ్గురు మీద అంతే. కాదు కదా. ఆ. వాళ్ళ ముగ్గురికి ఎంత బాండేజ్ ఉంది, ఎంత అఫెక్షన్ ఉంది అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. అవును. ఇప్పుడు వెనక నుంచి ఎవరు చిచ్చు పెడుతున్నారు అనేది తెలిస్తే, ఆ చిచ్చు కారణం ఏంటో తెలిస్తే అంతా సెటరేట్ అయిపోతుంది. సో అదే దాంట్లో చూస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది.